నమస్కారం చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం కమ్మవారిపల్లి గ్రామంలో ఘన నీరాజనాలు పలికారు వైఎస్ఆర్సీపీ నాయకులు అయిన వెంకటగిరి ఎక్స్ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచంద్రకు ఆనం రామనారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎన్నికల దగ్గర పడడంతో విస్తృత ప్రచారాలు చేపడుతున్నారు. రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూడాలని, మీ రెండు ఓటు గుర్తులు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకున్నారు. అనంతరం ఆనం రామనారాయణ రెడ్డి సాయికృష్ణ యాచంద్రులు మాట్లాడుతూ దీవించమని కోరడానికే మేము రావడం జరిగింది. ఇవాళ అనేక విధాలుగా మన గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమం జరగాలి అని అంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం. గడిచిన 5 సంవత్సరాలుగా అనేక వాగ్దానాలు చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధిని, సంక్షేమాన్ని మర్చిపోయింది. చెప్పిన వాగ్దానాన్ని ఒక్కటి కూడా నెరవేర్చుకున్న దాఖలాలు లేవు. అందుకనే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాన్ని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మీకు ఇచ్చే కరపత్రాల్లో ఉన్నాయి, ఒకసారి గమనించండి. ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని చేసే ప్రయత్నం. ప్రతి పేదవాడికి 45 సంవత్సరాలు వయసు రాగానే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తానన్న చెప్పినటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు పేదవాడికి ఆరోగ్యశ్రీ కావాలి అంటే 1000 రూపాయలకు పైబడ్డటువంటి, అది ఎంత పెద్ద వైద్యమైనా సరే ఈ రాష్ట్రంలోనే కాదు, పక్కన ఉన్నటువంటి చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, ఏ రాష్ట్రంలోకి పోయి మీరు ఆపరేషన్ చేయించుకున్నా అది మొత్తం ప్రభుత్వ ఖాతాలోకి వచ్చి ప్రభుత్వమే నిధులు వెచ్చించి మీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఇవాళ మీ పిల్లల్ని మీరు చదివిస్తే, 1వ తరగతి నుంచి మీ బిడ్డను చదివిస్తే, చదివించినటువంటి బిడ్డకి 15,000 రూపాయల లెక్కన ఆ తల్లి అకౌంట్కి డబ్బు పంపడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్, పెన్షన్ సౌకర్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా ప్రభుత్వమే మీకు ఒక ఆస్తుల కింద మీ పేర్లతోనే రిజిస్టర్ చేసి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ కార్యక్రమాలు అందించేటువంటి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి